ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైలా ఈ మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే 90mm రాడ్ అయితే దిగిందని చెప్పొచ్చు. నాకు క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. ఇంకా మూవీ ఎలా ఉందో బెటర్ అవాయిడ్ చేసి పడేయండి. కొన్ని ఎక్స్పర్ట్స్ అయితే ఒక్క రెండు దగ్గర అయితే నవ్వుకునే ఛాన్స్ అయితే ఇచ్చాడు మన డైరెక్టర్. ఇంకా మిగతా సినిమా మొత్తం రొటీన్గా అయితే కొట్టుడే మనకి. ఇంకా బోర్ కొట్టి అయితే మనం చచ్చిపోతామని చెప్పొచ్చు థియేటర్లో. మన విశ్వక్సేన్ గారు కూడా ఎక్కడ ఇంపాక్ట్ అయితే లేదు భయ. స్టోరీ ఆ విధంగా ఉంది. మన విశ్వక్సేన్ క్యారెక్టరైజేషన్ కూడా ఏమాత్రం ఏది లేదు భయ. స్టోరీ విషయానికి వస్తే ఒక మేకప్ ఆర్టిస్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని గొడవల వల్ల లైలాగా అయితే మారాల్సి వస్తుంది. లైలాగా మారిన తర్వాత మళ్ళీ ఆ గొడవల నుంచి తను ఎలా బయటకు పడ్డాడు అనేది మొత్తం స్టోరీ భయ. ఇంకా లైలా క్యారెక్టర్ వచ్చినప్పుడు అయితే మనకి బోల్డ్ కంటెంట్ అయితే చూపిస్తారని చెప్పొచ్చు. ఓన్లీ సెక్స్ రిఫరెన్స్ అయితే మనకు కనబడుతుంది భయ ఈ మూవీలో. అంతకు తప్ప నుంచి ఇంకా లైలా క్యారెక్టర్కి ఏ ఇంపాక్ట్ అయితే లేదని చెప్పొచ్చు. మన విశ్వక్సేన్ గారు కూడా యాక్టింగ్లో ఏమాత్రం మెచ్యూరిటీ అయితే లేదు భయ. ఇందులో మన క్యారెక్టరైజేషన్ కూడా అర్థం కాదు. వెరైటీ క్యారెక్టర్స్ అయితే వస్తాయి, కాకపోతే ఎవరికి ఫుల్ ఫ్లెడ్జెడ్ రోల్ అయితే పడలేదని చెప్పొచ్చు. మూవీ అలా వెళ్ళిపోతుంటుంది కానీ మొత్తం ఎక్కడ ఇంపాక్ట్ అయితే కలగదు భయ. ఒక రెండు దగ్గర మాత్రం నవ్వు అనిపిస్తుంది తప్ప నుంచి ఇంకా మూవీ మొత్తం మీద ఏ ఇంపాక్ట్ అయితే లేదు భయ. ఇంకా సాంగ్స్ ఏమాత్రం రిజిస్టర్ కాలేదు. ఇంకా బీజిఎం స్కోర్ అయితే వరస్ట్ ఉందని చెప్పొచ్చు. ఓవరాల్గా అయితే మూవీ డిజాస్టర్ అయితే అయింది భయ. వైజాగ్ ఫ్యాన్స్ వీళ్ళందరూ బాగా ఇలా డిజాస్టర్ లేదని ట్రైన్ చేస్తున్నారు. ఎంత అవసరం లేదు, 2 daysలో ఆటోమేటిక్గా మూవీ వెళ్ళిపోతుంది. ఇదైతే ఫిక్స్ భయ. మీరైతే బెటర్ మూవీ అయితే అవాయిడ్ చేసి పడేయండి.